నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కొనసాగింపు అనే సందేశాన్ని మనం విందాం. ఏమిటా కొనసాగింపు అంటే, జూలై 21వ తారీఖుని ఒక విషయాన్ని నేను మీతో పంచుకున్న సందేశం. దాన్ని దేవుడి చిత్తమైతే మిగతా భాగాన్ని తర్వాత పంచుకుంటాను అని చెప్పాను. ఏ విషయం మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నమ్మకత్వం గురించి మాట్లాడారు. దేవుడు నమ్మదగిన వాడు. మనం దేవుని సౌలభ్యంలో చేయబడ్డాం. మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అని ఆ నమ్మకత్వం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడదాం. ఆ సమయంలో మనం చూసాం, మోషే దేవుని ఇద్దరితో కూడా నమ్మకస్తుడు. నమ్మకమైన జనులు లేకపోతే దేవుడికి కోపం వస్తుంది. కాబట్టి మనందరూ కూడా నమ్మకంగా ఉండాలి అని అనేక విషయాలు మనం చూసుకున్నాం. చూసుకుంటూ ఈ యొక్క నమ్మకత్వం అనేది ఇది దేవుని యొక్క తలాంతు అని చెప్పి కూడా మనం చూసాం. వీటన్నిటిని బట్టి మనం ఎంతవరకు నమ్మకస్తులుగా ఉంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తున్నది సామెతల గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకుంటే, యథార్థవంతులు దొరుకుట తటస్థించును కానీ నమ్మకమైన వాడు ఎవరికి దొరుకును. చూడండి ఒకసారి క్లియర్గా ఏం రాయబడుతుంది? దయచూపు వాటి కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొని తగిన వాడు ఎవరికి కనబడును. ఇది ఎవరి గురించి చెప్పబడుతుందంటే, నో డౌట్ దేవుడు నమ్మదగిన వాడే. దేవుడు నమ్మదగిన వాడే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవుడు మనం కూడా ఆయన వల్లే నమ్మకస్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఈరోజు దేవుడి పక్షాన కాకుండా మన పక్షాన ఏ విధంగా మనం చేయాలి అనే విషయాన్ని ఆలోచించేద్దాం. దాని నిమిత్తము మొట్టమొదటిగా ఎందుకు నమ్మకంగా ఉండాలి, ఎందుకు ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత అనే విషయాన్ని మరొకసారి గతించిన ఆ తెలుగులో చూసిన కొన్ని మాటలను మరొకసారి వల్లి వేసుకొని మనం ముందుకు వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం ఒక మాట చదువుకున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ మాట మనం చదువుకున్నాం. ఆ రోజు ఏమిటది? దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మేము చెప్పే వాక్యం కూడా అది నమ్మదగింది. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పబడుతుంటే, దేవుని వాక్యము నమ్మదగినది. తిమోతికి రాస్తున్న పత్రికలో ఏం రాస్తుందంటే, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం గలది అని రాయబడుతుంది. అంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము నమ్మదగింది. నమ్మదగింది మాత్రమే కాదు, అది పూర్ణ అంగీకారమైనది అని కూడా చెప్పండి. కాబట్టి దేవుడు ఏ మాటనైతే మాట్లాడి మనకి ఇస్తూ ఉన్నాడో ఆ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది, ఆ రీతిగా మనం ఉండవలసినది అని రాయబడుతుంది. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం, 119వ అధ్యాయంలో 86వ మాట, ఈ రెండు కూడా కింద సారి మనం చూసుకున్నాం. అందులోని రాయబడిన విశిష్టత ఏంటంటే, యెహోవా శాసనము నమ్మదగినది, యెహోవా ఆజ్ఞలు నమ్మదగినవి అని రాయబడుతుంది. యెహోవా శాసనము నమ్మదగినది, యెహోవా ఆజ్ఞలు నమ్మదగినవి. అంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన శాసనము నమ్మదగినది, ఆయన ఆజ్ఞలు కూడా నమ్మదగినవి. ఇకపోతే హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూసుకున్నప్పుడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని అక్కడ రాయబడుతుంది. ఇంకోటి ఏంటి? మనకి వాగ్దానం చేసి నడిపిస్తున్న దేవుడు కూడా నమ్మదగిన వాడు. కాబట్టి మనం నమ్మదగిన వారుగా ఉండాలి. అయితే దేవుడు మన పక్షాన్ని ఎలా ఉంటున్నాడు అని అనుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుంటే, మనము నమ్మదగిన వారుగా లేనప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు అని రాయబడుతుంది. మనము నమ్మదగిన వారుగా లేనప్పుడు కూడా ఆయన నమ్మదగిన వాడు అనే
విషయాన్ని మనకి చెప్పబడుతుంది. మనం అభినమ్మకస్తులుగా ఉన్నప్పుడు కూడా మన దేవుడు మన పక్షాన నమ్మకంగా ఆయన కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకే దేవుడు నమ్మకస్తుల్ని గురించి ఎదురు చూస్తున్నాడు, చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన నమ్మకస్తుల గురించి వెతుకుతున్నాడు. ఆయన నమ్మకస్తుల గురించి వెతుకుతూ ఉంటే ఆయనకి యథార్థవంతులు కనబడుతున్నారు, కానీ నమ్మకస్తులు కనబడటం కష్టమైపోతున్నారు. ఎవరు కనబడుతున్నారు? యథార్థవంతులు కనబడుతున్నారు, కానీ నమ్మకస్తులు కనబడటం కష్టమైపోతున్నది. అది ఆయన చెప్తున్నాడు. అయితే ఈ నమ్మకత్వంలో ఆయన కోరుకున్నది ఏమిటి ఆయన కోరుకుంటాడంటే ఆయన ఏం చెప్తున్నాడంటే లూకా సువార్త 16:10 లూకా సువార్త 16:10 ఆయన ఏమంటే మీరు కొంచెములో నమ్మకంగా ఉంటే నేను అధికమైన బాధ్యతని మీకు ఇస్తాను. ఆయన ఏమంటున్నాడు? మీరు కొంచెములోనే నమ్మకంగా ఉండండి. అంటే మనం ఎలా ఉంటున్నాం? ఆ కొంచెంలో కూడా నమ్మకంగా ఉండట్లేదు అనే విషయాన్ని ఆయన మనకి చెప్పకనే చెబుతూ ఉన్నాడు. అంతేగా? అంటే కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నా, నీకు ఏ ఇచ్చిన పని చిన్న పనైనా ఆ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీ బట్టి ఆయన నీకు పెద్ద బాధ్యతలు ఇచ్చి నేను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ మాట చెప్తాడు. ఇదే మాటని ఇంకో విధంగా చూసుకుంటే మత్తయి సువార్త 25:21 చూసుకున్నప్పుడు ఆ వ్యక్తి తనకిచ్చిన ఆ యొక్క తలాంతులు బట్టి ఆయన నమ్మకంగా 5కి 5 తలాంతుల్ని ఆయన చేకూర్చి ఆ యొక్క వ్యవసాయకుడికి ఇచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడే? బడా నమ్మకమైన దాసుడా. ఏమన్నాడు? బడా నమ్మకమైన దాసుడా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు మమ్మల్ని అందరినీ కూడా ఆ రీతిగా పిలవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. దేవుడు మమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా పిలవాలనుకుంటున్నాడు? నమ్మకమైన దాసుడా అని పిలవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు, ఆ నమ్మకత్వం మనలో కూడా ఉండాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు. మనం నమ్మదగినవాడు అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగినవాడు. ఆయన మన నుంచి ఆ నమ్మకత్వాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు స్వయంగా చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు. దేవుడి దృష్టిలో మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడు అని ఆయనే సర్టిఫికేట్ ఇచ్చేశాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు కూడా చాలా సార్లు నమ్మకంగా ఉండలేకపోతూ ఉన్నారు. తల్లి గర్భంలో పడక ముందు నుండి కూడా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క గర్భములో ఆ బిడ్డడు పడక ముందే ఆ తల్లికి ఆయన ఆజ్ఞనిచ్చాడు. అమ్మా, నీవు కోరుబెట్టు, నేను నీకు మగబిడ్డను ఇస్తున్నాను. అయితే నీవు చేయవలసింది ఏంటంటే ఆ బిడ్డడు కానీ బయటకు వచ్చేవాడు కూడా నీవు ద్రాక్షారసమైనను ముట్టుకోకూడదు. ఎవరది? మనోహ అని ఒక ఆవిడకి. మనోహ అని చెప్పినప్పుడు ఆ పుట్టబోయే బిడ్డడు ఎవరు మీకు తెలిసిపోతుంది కదా. ఎవరైనా సంసోన్. ఆ బిడ్డడు పుట్టిన తర్వాత ఆయనకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నేను ప్రతిష్ఠించుకుని, నేను కోరుకుని, నేను ఒక పని నిమిత్తము ఈ బిడ్డని ఏర్పాటు చేసుకుని ఈ భూమి మీదకి తీసుకొని వస్తూ ఉన్నాను. ఆ యొక్క బిడ్డడికి పుట్టినది మొదలుకొని తల మీద మంగళకత్తి వేయకూడదు. ద్రాక్షారస సంబంధమైనది ఏది కూడా ఆయన ముట్టకూడదు. ఈ రీతిగా ఆయన ప్రతిష్ఠించుకోవాలి. ఈ రీతిగా అతను ప్రతిష్ఠించుకోవాలి. కానీ సంసోను యొక్క జీవిత విధానాన్ని మనం చూసుకుంటున్నప్పుడు ఆయన దేవుడు ఆశించిన రీతిలో ఆయన ఉండలేకపోయాడు. ఆయన నమ్మలేకపోయాడు. ఆయన ప్రతిష్ఠించిన మనిషే, ఆయన ఇచ్చిన మనిషే. కానీ బైబిల్ చరిత్రలో మనకి 2 వ్యక్తుల గురించి మనం చూసాం. ఒకడు దేవుడి ఇల్లంతటిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవుడే సర్టిఫై చేస్తున్నాడు, నా ఇల్లంతటిలో ఈయన నమ్మకస్తుడు. సంసోను చూస్తే నేను ఏర్పాటు చేసుకున్నవాడు, కానీ ఆయన నమ్మకంగా ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి?
మన పరిస్థితి ఏంటి? దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, నడవలసిన మార్గాలు చూపించాడు, అనుక్షణం బోధిస్తున్నాడు, మన బలహీనతలో బలం చేకూర్చడానికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కూడా మనం ఆయనకి నమ్మదగిన వారుగా ఉంటున్నామా, ఉండలేకపోతున్నామా? ఒకవేళ ఉండలేకపోతే మనం కూడా సంసోను వలె మనం నష్టపోవలసింది. సంసోను ఏం చేయబడ్డాడు? చివరికి ఎంతో ఘోరంగా కళ్ళు పీకి శిక్ష పట్టించి కట్టేసి నానా హింసలు పెట్టారు. అయితే దేవుడు చెప్పిన ఆ మాట మనం నెరవేర్చుకున్నాడు, అది వేరే విషయం, మనకు అక్కర్లేదు. కానీ ఆయన ఇబ్బందులు పాలయ్యాడు, అవునా కదా? అలాగే మనం కూడా ఇబ్బందులు పాలవుతామా? నమ్మదగిన వారుగా ఉండి, నమ్మదగిన వారుగా ఉండి ఆ విధంగా ఉండకూడదు అని ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే ఈరోజు ఈ సందేశాన్ని మనకి అందిస్తూ ఉన్నాడు. మనకిచ్చిన పనులు, మనకిచ్చిన బాధ్యతలు, మనకిచ్చిన ఈ జీవితంలో మనం ఈ కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే ఆయన అధికముగా మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నమ్మకస్తులు అంటే వారికి కొన్ని గుణలక్షణాలు ఉంటాయి, అవునా కదా? ఆ గుణలక్షణాలని మనం అలవర్చుకుంటే మనం కూడా నమ్మకస్తులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఆ విషయాలు ఏమిటి, ఆ గుణలక్షణాలు, మనం నమ్మకంగా ఉండడానికి ఏవి మనకి దోహదపడతాయి, ఏది దేవుని దృష్టిలో మనల్ని దగ్గర తీసుకెళ్ళి మనల్ని ఆయనకి దగ్గరగా చేర్చి మనల్ని ఆయన నమ్మకస్తులుగా పిలిచి శభాష్ మంచి దాసుగా అనిపించుకునేటట్టు ఉంటాయి అని కొన్ని గుణ లక్షణాలని మనం చూసుకొని మనం పరీక్షించుకుంటాం. ఒకవేళ ఇటువంటి గుణ లక్షణాలు నాలో ఉన్నాయా, ఉంటే శభాష్ అని మనమే అనుకుందాం. ఒకవేళ లేకపోతే మనం దేవుని అడుగుదాం, అయ్యా నాలో చాలా విషయాలు కొద్దుగా ఉన్నాయి, ఈ విషయాలు మరలా నాకు నేర్పి నన్ను కట్టి నన్ను నడిపించి నీ నామాన్ని కనపరుచుకో అని మనం బ్రతిమాలుకుంటే దేవుడు నమ్మదగినవాడు. ఆ విషయాన్ని మనం మర్చిపోద్దు. ఏమిటా ఆ యొక్క లక్షణాలు అని చూసుకున్నప్పుడు మొట్టమొదట నమ్మదగిన వారి లక్షణంలో ఉండవలసింది ఏమిటంటే ప్రతి మనుషులు కూడా నమ్మకస్తులు అనే మనిషి ప్రతి వారికి ఉండవలసింది యథార్థత, ఇంటిగ్రిటీ. ఏంటుండాలి? యథార్థత అనే పదానికి డెఫినేషన్ ఏమిటి అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. అది యథార్థతకి మొట్టమొదటి సూచన. ఆ యథార్థత మనలో ఉన్నప్పుడు మనలో నమ్మకత్వం మనల్ని మనుషులు నమ్ముతారు, అటు దేవుడు కూడా నమ్ముతారు. కాబట్టి ఈ యథార్థతని మనం ఉండాలి. మనం లోన ఒకటి బయట ఒకటి ఈ యొక్క వేషధారణ ఉండకూడదు. ఈ దినాల్లో ప్రతి వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్ అండ్ రేస్, అంటే ఏ మతంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, ప్రతి వ్యక్తి కూడా స్ప్లిట్ పర్సనాలిటీని కలిగి ఉన్నాడు. అంటే ద్వంద్వ మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నాడు. లోన ఒకటి పైన ఒకటి, అంతరంగంలో ఒకటి, బయట బాహ్యానికి వేరే ఒకటి. బాహ్యం ద్వారా ఆ యొక్క నటన ద్వారా మనుషుల్ని మెప్పిస్తున్నారు, మనుషుల దృష్టిలో నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనుషుల చేత మెప్పు పొందుతున్నారు. కానీ మనుషుల మెప్పు మనకి ఏమైనా ఉపయోగమా? దేవుడు నీ బాహ్య రూపాన్ని ఏమాత్రం కూడా ఆయన చూడట్లే. ఆయన చూస్తున్నది నీ అంతరంగంలో యథార్థత ఉన్నదా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉన్నానా అని మనం చూసుకోవాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో 9వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. యథార్థంగా ఉన్నవాడికి ఏముండదు? సంకోచం ఉండదు, భయం ఉండదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్,
నాలో ఏ లోపం లేదని ఒక ధైర్యం వస్తుంది. ఉన్నదా ఆ ధైర్యం? అలాగే 11:3 చూడండి. యథార్థవంతుల యథార్థత వారికి ఏం చెప్తుంది? ఏం చూపిస్తుంది? త్రోవ చూపిస్తుంది. నువ్వు దేని మీద ఆధారపడక్కర్లే, నీ యథార్థత మీద ఆధారపడితే నువ్వు నడవలసిన మార్గం నీకు చూపించబడుతూ ఉంటుంది. ఆ యథార్థత నీలో ఉందా? ఆ యథార్థతను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ యథార్థత దేవుడు కావాలంటున్నాడు. నువ్వు నమ్మకస్తులుగా ఉండాలి అంటే ఆ యథార్థత నీలో ఉండాలి అని చెప్పబడుతుంది. చూడండి, ఇంకా చూద్దాం 20వ అధ్యాయంలో సామెతలే 27 ఒకసారి చూద్దాం. చూసారా, యథార్థవంతులకి ఏమవుతుంది? నీవు యథార్థంగా ఉంటే నీ తర్వాత నీ పిల్లలు ధన్యులవుతారు. యథార్థంగా ఉంటే కేవలం దేవుని యొక్క మెప్పు పొందడమే కాదు, యథార్థంగా ఉంటే నీ త్రోవ నీకు తెలియబడుతుంది, నీ పిల్లలు ధన్యులవుతూ ఉంటారు. ఇంతకంటే దేవుడు నిన్ను బడా నమ్మకమైన దోస్త అని చెప్పి మెచ్చుకునే గుణం ఉంటూ ఉంటుంది. ఆ యథార్థత నీలో ఉందా? కీర్తన గ్రంథం 26:11 చూద్దాం. కీర్తన 26:11. నేను యథార్థవంతుణ్ణి నడుచుకుంటున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. దేవుని దగ్గర మనం మొదలుపెట్టడానికి ఒక ధైర్యం వస్తుంది. అయ్యా, నేను ఏ దోషము చేయలేదు, నేను యథార్థంగా ఉన్నాను, నాకు తెలిసినంత వరకు యథార్థంగా ఉన్నాను, నన్ను కరుణించము, నన్ను విమోచించము అని చెప్పి ఆయన ఎదుట మనకు బలంగా ప్రార్థన చేయడానికి కూడా ఈ యథార్థత వస్తుంది. అలాగే 55వ కీర్తన 21 చూడండి. 55వ కీర్తన 21. ఒకసారి తప్పు వచ్చినట్టుంది. అదే, వారి మాట వెన్న వలె మృదువుగా ఉంటుంది. అది ఒకటే చాలు. యథార్థంగా ఉన్నవాడు ఈ యొక్క మాట ఎలా ఉంటుంది? ఇక్కడ తప్పు వచ్చింది కాదు. ఓకే, సరే, దాన్ని వదిలేదు. కీర్తన గ్రంథం 26:11 చూసాం కదా. యథార్థమైన వారికి వారి పిల్లలు ధన్యులగుదురు. కాబట్టి యథార్థంగా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు. అది నమ్మకత్వానికి ఒక గుణ లక్షణం. నీలో యథార్థత ఉన్నదా? నీ గుండెల మీద చేసుకొని ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించు. ఒకవేళ నీ హృదయం దోషారోపణ చేయకపోతే నువ్వు దేవుని దృష్టిలో ఒకవేళ నీ హృదయం దోషారోపణ చేస్తుంటే ఇదే సమయం పశ్చాత్తాపం. యథార్థంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. కష్టమే కాదు. నమ్మకస్తులుగా ఉండడానికి మొట్టమొదటి గుణలక్షణం మనలో యథార్థత. యథార్థత లోపిస్తే మనుషులు కూడా చీకొడతారు. అవునా? ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడే వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? హృదయంలో ఒక మాట పెట్టుకొని పైకి తేనె పూసిన మాటలు మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా? మనుషులే నమ్మనప్పుడు దేవుడే నమ్ముతారు. కాబట్టి నీ మాట అవునంటే అవునని ఉండాలి. నీవు తేటగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీ మార్గము యథార్థంగా ఉండాలి. రెండోది, నమ్మకస్తులు అన్న వారికి రెండోది ఏంటంటే వారు స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉండేవారు ఉండాలి. స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉండేవారు. చాలా మంది ఏమవుతూ ఉంటారంటే ఎవరి ప్రలోభము, ఎవరి ప్రభావంతో వాళ్ళు ఉంటూ ఉంటారు. వారికి వారి యొక్క సొంత
లోపిస్తూ ఉంటుంది. ఎవరికైతే స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉంటారో వారు వారి మాటలు వీరి మాటలు నమ్మరు. దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నానని వారిని వారు పరీక్షించుకొని ఇది అవునా కాదా అని వారు దేవుడికి నచ్చిన రీతిలో వారు నడవడానికి వారు ఇష్టపడతారు. ఈ రీతిగా స్వతంత్ర వ్యక్తి ఉండాలి. ఇతరులు వారు చెప్పారని చెప్పి వారి మాటలు వీరు చెప్పారని వీడి మాట వినేసి వాడు అలా నడిచినట్టు ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారో అని మన ప్రవర్తన మార్చుకోవడం. అవునా కదా? వీళ్ళు ఏమనుకుంటారో అని మన ప్రవర్తన మార్చుకోవడం అంటే మనకి వ్యక్తిత్వం లేని వారు అయిపోతున్నాం. మనలో ఒక వ్యక్తిత్వం ఉండాలి. నేను దేవుని బిడ్డని, నేను ఇటువంటి ప్రలోభాలకి నేను ఆటుపోట్లకి లొంగను, దేవుడి దృష్టిలో నేను ఆయనకి ఇష్టడై ఉంటాను అనే ఒక స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉండవలసినది. ఎవరైతే ఇటువంటి స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉంటారో వారు ఇతరుల ప్రభావం వారి మీద పడదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వారిని వారు పరీక్షించుకుంటూ ఏ ప్రభావం కూడా వారి మీద పడలేకుండా వారు చూసుకుంటూ ఉంటారు. ఈ లోకంలోని ఒక నానుడి ఉంది. ఏమిటా నానుడి? 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైపోతారని. అవునా? అంటే సహవాస దోషం బైబిల్లో కూడా రాయబడుతూ ఉంది. మంచి వారి సహవాసము మంచి మార్గంలో నడిపిస్తుంది, చెడు సహవాసము. అందుకే పిల్లల్ని హాస్టల్కి పంపించినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? అమ్మా వారికి మంచి స్నేహితులు ఉండేటట్టు మనం ప్రార్థించాము. ఎందుకంటే ఆ స్నేహితుల ప్రభావమే వారి జీవితాన్ని మారుస్తుంది. ఆ స్నేహితుల ప్రభావమే వారి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. కాబట్టి మన స్వతంత్ర వ్యక్తిగత మన వ్యక్తిత్వం కలిగి ఉండేటట్టు మనం చూడాలి. ఎవరైతే ఆ రీతిగా ఉంటారో వారిలో క్రమశిక్షణ కూడా ఉంటుంది. వారిలో ఏముంటుంది? క్రమశిక్షణ కూడా ఉంటుంది. క్రమశిక్షణ లేని వాళ్ళని ఎవరు కూడా నమ్మలేరు. నమ్మగలరా? చాలా మంది నేను చూశాను. చాలా మందిలో నేను చూశాను. బిజీ అయిపోతూ ఉంటారు. మనుషులకు మాట ఇచ్చేస్తూ ఉంటారు. ఆ మాటని నెరవేర్చలేకపోతూ ఉంటారు. ఎక్కడో ఉంటారు. ఇవాళ రేపు సెల్ ఫోన్లు వచ్చాయి కదా, ఎక్కడో ఉంటారు. ఎక్కడో ఉండి అవతల వాడు ఫోన్ చేసి బాబు నువ్వు ఎక్కడో వస్తాను, నేను వచ్చాను, నీ ఇంటి ముందే ఉన్నాను అంటారు. చూసి ఎక్కడో ఉంటారు. ఒక వ్యక్తిని కాదు, సహజం. మీ ఇంటి ముందే ఉన్నాను అంటున్నారు. ఇంటి ముందు నువ్వు వాళ్ళు రావడానికి ఎంతసేపు పడుతుంది? వస్తున్నారే అంటే ఏమవుతున్నదంటే క్రమశిక్షణ ఉండదు, సమయ పాలన కూడా ఉండదు. మనందరిలో కూడా ఉన్న పెద్ద గొడవ అదే. ఏంటి? సమయం. మన చర్చ్ సమయం అంతా 9:30. మనం ఎంతకు వస్తున్నాం? చక్కగా క్రమశిక్షణతో వచ్చేస్తున్నాం. చక్కగా 5 నిమిషాలు ముందే వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకునే మనస్తత్వాలు బరివి. అవునా? క్రమశిక్షణ లోపిస్తున్నారు. పనుల్లో కూడా క్రమశిక్షణ, ఇవన్నీ కూడా మనకు ఉండాలి. ఎవరైతే స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉంటారో వారిలో క్రమశిక్షణ కూడా ఉంటుంది. అలాగే అప్పగించబడిన పని బాధ్యత కూడా ఉంటుంది. ఎవరిలో అయితే స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుందో, స్వతంత్ర వ్యక్తి ఉంటుందో, ఏ పనిని అప్పగిస్తే ఆ పనిని ఇది నా పని అని బాధ్యతతోటి అప్పగించిన వారికి వారు లెక్క అప్పచెప్పవలసిన ఆ బాధ్యత కూడా కలిగి ఉంటారు. లేకపోతే వారిని నమ్మడం కష్టం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23-24. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23-24 వచనాలు. ప్రభువైన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన. చాలా బాగా 25. అంటే మనం ఏ పని చేసినా దేవుడు చూస్తున్నాడు, దేవుడికి లెక్క
ఎవరైతే చేస్తారో వాళ్ళు నమ్మకస్తులు. మనుషులు మెప్పించాలి, మనుషుల దగ్గర మనం ఇవ్వాలంటే మనం ఎప్పుడు కూడా దేవునికి ప్రియులుగా ఉండలేము. ఎవరైతే ఈ పని నాకు దేవుడు అప్పగించాడు, ఈ పని దేవుడికి నేను నమ్మకంగా చేయాలి అనుకున్న వాళ్ళు క్రమశిక్షణతో చేస్తారు. వారి యొక్క వ్యక్తిత్వం దేవుడికి ఇష్టమైన వ్యక్తిత్వంగా ఉంటుంది. వాళ్ళు ఈ ఇతరుల యొక్క ప్రభావం మీద, ఇతరుల యొక్క నడిపింపు మీద ఏమాత్రం కూడా ఆధారపడరు. ఇది రెండవ లక్షణం, నమ్మకస్తులుగా ఉండడానికి. ఇక మూడో లక్షణం చూసుకున్నప్పుడు, ఏ వ్యక్తి అయినా తన జీవితం తెరిచిన పుస్తకంలో ఉన్నప్పుడు అది నమ్మకస్తునికి ఒక లక్షణం. అంటే ఏ మాత్రం కూడా నీ జీవితంలో దాపరికం ఉన్నది ఉండకూడదు. ఏ దాపరికం ఉంటే తప్ప? దాపరికం ఉంటే ఇతరులు మోసం చేసినట్టే కదా. దాపరికం లేదు అంటే నువ్వు తప్పు చేస్తేనే నువ్వు దాపరికం కలిగి ఉంటావు. తప్పు చేయకపోతే దాచవలసిన అవసరం లేదు. నమ్మకస్తులైన వారికి ఈ దాపరిక బుద్ధి అనేది ఉండదు. ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా ఉండే ఆ తత్వం ఎవరితో కూడా ఉండదు. మాట స్వచ్ఛంగా ఉంటుంది, తేటగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఏం మాట్లాడినా కూడా స్పష్టం. అందులో అంబిగ్యూటీ అంటే అనుమానించవలసిన విషయాలు ఏవి కూడా ఉండవు. సందేహాలు రావు. తెరిచిన పుస్తకం వాళ్ళు చూసిన వెంటనే వీరి జీవితం ఇంతే. వాళ్ళు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, సంఘంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా వీరి జీవితంలో మార్పు లేదు, యథావిధిగా ఎలాగే ఉంటారు అనే ఒక లక్షణాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆ నమ్మకత్వంలో ఒక పోసగా మనల్ని పెడతాడు. మన జీవితాలు అలా ఉంటున్నాయా? అన్నీ దాపరికాలే, అన్నీ దాపరికాలే. ఈ రోజుల్లో భర్త భార్య దగ్గర దాచడం, భార్య భర్త దగ్గర దాచడం అక్కడే అయిపోతుంటే ఇక సమాజంలోని ఇంకొక దగ్గరికి ఎలా వస్తాయి? అవునా? మనం నమ్మకస్తులమా? నమ్మకస్తులమైనా ఒకసారి మనం పరీక్షించుకో. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు. దాపరికము లేకుండా ఉండే జీవితం కావాలి. దానికి అర్థం ఏంటంటే కపటము ఉండకూడదు. మనసులో కపటం ఉంటే అది స్వచ్ఛమైన జీవితం ఎప్పుడు కూడా అవ్వదు. అవునా కదా? మనసులో ఒక ఉద్దేశం ఉంది, పైకి ఒక మాట మాట్లాడుతుంటే అది ఎలా ఉంటుంది? అది స్వచ్ఛంగా ఉంటుందా? తేటగా ఉంటుందా? అది తేటగా ఉంటుందా? అది తెరిచిన పుస్తకంలో ఉంటుందా? కాబట్టి కపటము లేని హృదయం, శుద్ధ హృదయం, అర్థమైందే? సామెతలో మాట్లాడు మా ఏమిటి? ప్రేమ గల మాటలు చెడు హృదయం. అవి ఎలా ఉంటాయట? మంటి పెంకు మీద వెండిపోత పోస్తాడు. ఆ వెండిపోత ఎంతవరకు ఉంటుంది? ఆ పెంకు బద్దలవకుండా ఉన్నంత వరకే. బద్దలైతే వెండి బద్దలవుతుంది ఏంటి? బద్దలవుతుంది కదా. మంటి పెంకు ఏమవుతుంది? పొడుగు విరిగిపోతుంది. అలా ఉంటుంది. తేలి పూసిన మాటలు. ఎందుకంటే మానవుల యొక్క స్వభావం ఈ రీతిగా ఉంది కాబట్టి దేవుడు ఆయన బాధపడుతూ నా బిడ్డలు ఈ రీతిగా ఉండకూడదు, వాళ్ళు నమ్మకస్తులుగా ఉండాలి ఆయన ఆవేదనతో ఆయన ఇస్తున్నటువంటి ఈ మాటలు. మనం నమ్మకస్తులుగా ఉండాలని ఆశిస్తున్నవాడు. మొదటిది యథార్థత మనలో ఉండాలి. రెండోది మనకి మన వ్యక్తిత్వం, స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉండాలి. మూడోది మనం తెరిచిన పుస్తకంలో ఉండాలి. కపటం ఏమాత్రం కూడా ఉండడానికి వీలు లేదు. కపట హృదయంతో దానమిస్తే దండము పలికినట్టే ఏదో ఉంటుంది. మన
బైబిల్ గ్రంథాలు చదువుతుంటే, సామెతల గ్రంథాలు మనం చదువుతుంటే ఈ విషయాన్ని మనకు భయపడతాయి. ఎక్కడికో వెళ్ళిపోకర్లే. సామెతలు ఎన్ని ఉన్నాయి మన బైబిల్లో? ఎన్ని ఉన్నాయి సామెతలు? సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? రెండు వీళ్ళు వెతుకుతున్నారు, రెండు వాళ్ళు వెతుకుతున్నారా? నెలలో ఎన్ని రోజులు ఉన్నాయి? ఉన్నాయా? అంటే రోజుకొకటి, అంటే ప్రతిరోజు ఒక సామెత గ్రంథంలో ఒకటి చదవాలి. చదివితే ఏమవుతుందంటే జ్ఞానముతో మనం మన జీవితాన్ని గడుపుకొద్దికి ఏవి కలిగి ఉండాలి, ఏవి కలిగి ఉండకూడదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా, ముఖ్యంగా సామెతల గ్రంథం అంతట్లో కూడా ప్రాముఖ్యం ఏంటంటే జ్ఞానము 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 జ్ఞానం గురించి, యథార్థత గురించి ఆయన రాసుకొచ్చాడు. జ్ఞాని అయిన సొలొమోను. అది చదవకపోతే మన బ్రతుకులు దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టంగా ఉండవు, నలుగురు నవ్విపోయేలా ఉంటాయి. కాబట్టి దీన్ని బట్టి మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఎంత ఉంటుంది. ఇక సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. మనం నమ్మకస్తులుగా ఉన్నప్పుడు మన యొక్క గుణ లక్షణాలు, మొదటిది యథార్థంగా ఉండాలి, రెండోది స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉండాలి, మూడోది తెరిచిన పుస్తకంలో ఉండాలి, నాలుగోది నమ్మకస్తులకి తగ్గింపు మనస్తత్వం ఉంటుంది. ఏముంటుంది? తగ్గింపు మనస్తత్వం. కానీ మనందరికి కూడా ఏ మనస్తత్వం ఉంది? తారాజో మనస్తత్వం ఉంది. తారాజో మనస్తత్వం అంటే ఏంటి? ఇలా నిప్పు తగిలితే మాట పడ్డానికి మాత్రం కూడా లేదా? ఈ గుణం ఉందా లేదా? మనం నమ్మకస్తులైన అవుతూనే ఉంటే. కాబట్టి మనలోని తగ్గింపు తత్వం ఉండాలి. మన గురించి మనం గొప్ప చెప్పేసుకోకూడదు. 27వ కీర్తన అనుకుంటా, 27వ కీర్తన కాదు, సామెతలు 27లో, సామెతల్లో ఉంది కూడా ఒక మంచి మాట ఉంది. సామెతలు 27లోని 2వ మాట, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదొగను. ఎవరు పొగడాలి నిన్ను? ఇతరులు పొగడాలి. కానీ మనకేమిటి? మనం ఏం చేస్తున్నాం? దడా 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 సంతప. అవునా కదా? నేను మంచోడిని, నేను మంచోడిని, నేను మంచోడిని, నేను మంచోడిని, నేను అలాంటి వాడిని కాదండో. అది ఎవరు చెప్పాలి? అవతల వాళ్ళు చెప్పాలి. ఇది నమ్మకంగా లేని వారి యొక్క గుణం. దేవుడు దీన్ని సహించుడు. ఇది తగ్గింపు పరిస్థితులు ఏమాత్రం కూడా కాదు. మనం తగ్గితే మనల్ని చేతకాని వాడు అనుకుంటారేమో అని భయంతో మేకపోతు గాంభీర్యం చూపించేవాడు. పౌరుషులు లేకపోయినా మేకపోతు గాంభీర్యం అంటారు. అవునా? ఇది తగ్గింపు స్వభావం రాదు. ఈ తగ్గింపు స్వభావం ఉన్నవాళ్ళు వారికి ఒక గుణం ఉంటుంది. ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇవ్వాలి అని ఇస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నీకు మాకేం తెస్తావు. ఏంటి విన్నారా? ఏంటి? మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఎంతసేపు తే 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 తే. జగన్కి 2 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? ఇవ్వడానికి మనసు ఒప్పదు, ఇస్తే దోచుకోవడమే. ఎప్పుడు నీ చెయ్య ఇలా ఉండాలి, ఇలా కాదు. శాస్త్రం మనకు కనబడదు, శాస్త్రమైంది కనబడదు. కాబట్టి ఈ యొక్క తగ్గింపు మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి
ఈ యొక్క నమ్మకస్తులు గుణ లక్షణాల్లో ఇదొక గుణం, తగ్గింపు మనస్తత్వం కలిగి ఉంటారు. కానీ ఈ రోజుల్లో తగ్గింపు మనస్తత్వం దాసులు కూడా లేదు. 70గా చెప్తున్నారు. అటువంటి స్థితిలో ఉంటే మన దేవునికి నమ్మకస్తులుగా ఎలా ఉండగలుగుతాం? ఒకసారి మనం ఆలోచించాం. ఇకపోతే ఇంకో లక్షణం ఏంటంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క భయం. దేవుని పక్షాన భయం కలిగి ఉంటారు. భయం లేకపోతే చాలా మంది ఈరోజు సేవ చేస్తున్నారు కానీ భయం లేనటువంటి సేవే. అవునా? ఈ రోజుల్లో క్రైస్తవత్వం అపహాస్య పాలవడానికి కూడా కారణం ఏమిటంటే సరి అయిన అవగాహన, భయము లేకపోబట్టే అని ఇది నా ఉద్దేశం. అవునా కదా? కాబట్టి ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో నమ్మకమైన దేవుని మీద భయం కలిగి ఉంటారు. ఆ భయం ఏమిటి? ఆయన ఏదో చేసేస్తారు, అది కాదు. ఆయన మొహోన్నతున్నది గౌరవముతో కూడినటువంటి రెఫరెన్షియల్ ఫియర్ అంటారు. భక్తితో కూడిన భయం. భక్తితో కూడిన భయం ఈ రోజుల్లో మనకు కనబడుతున్నదా? అది మనం కలిగి ఉంటారు. ఆరోగ్యకరమైన భయం, దేవుని పట్ల గౌరవం, దేవుని పట్ల విశ్వాసం, దేవుని మీద ఆధారపడటం, దేవుని యొక్క ప్రేమ, ఆయన వాక్యం పట్ల తృష్ణ, ఇవన్నీ భయానికి, దేవుని భయానికి సాదృశ్యం. ఉన్నాయా? మనం వాక్యం వింటున్నాం. అవునా కదా? వాక్యం వింటున్నాం. ఎలామా వాక్యం వింటున్నామా? లేచిన తర్వాత ఏం చేస్తున్నాం? ఇంటికి పట్టుకెళ్తున్నామా? దేని చెట్టు నిమ్మకాయనా? వాక్యం పట్ల మనం శ్రద్ధ ఎలా కలిగి ఉన్నాం? భయముతో, భక్తితో, ఆరాధనతో, గౌరవంతో, ప్రేమతో దేవుని యొక్క భయం కలిగి ఉంటారు. ఈ లక్షణాలు మనలో ఉంటే మనం 100% నమ్మకస్తులమే దేవుడికి. ఉన్నాయా? చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురింపచుచున్నది. పగటికి పగలు బోధన చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అది ఆ జ్ఞానం మనం పెరుగుతున్నదే. దేవుడు సర్వసృష్టికర్తని, ఆయన సర్వోన్నతుల దేవుడని, సర్వశక్తి సంపూర్ణుడని భయం కలిగి ఉందామా? 112:1 చూడమా. కీర్తనలోనే 112:1. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అది చూసారా? యెహోవా యందు భయభక్తి గలవాడు, ఆయన ఆజ్ఞల గురించి ఆనందించువాడు ధన్యుడు. ఎవరైతే భయం కలిగి ఉంటారో వారు ఆజ్ఞల్లోని ఆనందిస్తారు. ఆజ్ఞలు వచ్చి ఆనందించేవాడు ఉన్నారా? వారు నమ్మకస్తులైనటువంటి వారి గుణ లక్షణాల్లో ఉంటారు. ఇంకా చూడమా 138:2 వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. చూసావా? ఆ వాక్యం పట్ల ఎంతటి ప్రేమ కలిగి ఉన్నాడు. అయ్యా, నీ వాక్యాన్ని అన్నిటికంటే నువ్వు గొప్ప చేస్తున్నావు. ఆ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది అని
అందుకే ఏషియా గ్రంథములు 66:2 మాట ఒకసారి చూద్దామా? ఏషియా గ్రంథము 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు ధీరుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో అది ఎవరు దృష్టిస్తున్నాడు? దేవుడు దృష్టిస్తున్నాడు. ఎవరైతే ఈ రీతిగా వణుకుతూ ఆయన దృష్టిగా ఉంటారో వారిని దేవుడు దృష్టిస్తున్నాడు. వారిని దేవుడు నమ్మకస్తులుగా పరిగణలోకి తీసుకుంటున్నాడు. నమ్మకస్తులకి గుణ లక్షణాలు ఏమిటి మనం గుర్తుంచుకున్నామా? మొట్టమొదటిది, రెండోది వ్యక్తిత్వం, మూడోది, నాలుగోది, ఐదోది, ఆరోది జ్ఞానం ఉంటేనే అన్నీ వస్తాయి. మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు. సరి చేసుకునే గుణం. ఎవరైనా నిన్ను సరి చేసినప్పుడు నీలోని ఆ వివేచనతోటి సరి చేసుకునే గుణం నీలో ఉందా? నాకు చెప్పేవాడు ఏంటి, నేను వాక్యాన్ని పోతున్నాను, నాకు నువ్వు చెప్తావా అనే అది ఉందా? ఓహో అలాగా, నాలో తప్పు ఉంటే నేను సరి చేసుకుంటాను అనే నమ్రత కలిగిన సరి చేసుకునే గుణం ఉందా? ఈ రోజుల్లో పిల్లలు కూడా మాట వినట్లేదు. అవునా కదా? పిల్లలు కూడా సరి చేయి అంటే అవునా కదా? ఉన్నారు లేదు. ఇవన్నీ కూడా మనం అనుభూతాడు. సరి చేసుకుంటే ఇష్టపెట్టుకోరు. సరి చేస్తే వాళ్ళు దాన్ని అవమానంగా పెరుగుతూ ఉంటారు. నన్ను వేరెత్తి చూపారు. వేరెత్తి ఎందుకు చూపుతారు? తప్పు ఉంటేగా. ఆ తప్పులు ఎత్తి చూపినప్పుడు అదేం చేయాలి? తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు మూర్ఖుడు. కనికరము పొందును ధన్యుడు వాడు. కానీ అటువంటి సరి చేసుకునే గుణం మనకు ఉన్నదా? ఆ సరి చేసుకునే గుణం ఎవరిలో అయితే ఉంటుందో వెంటనే నా వల్ల పొరపాటు అయింది, నేను సరి చేసుకుంటాను అనే నమ్రత గుణం, సరి చేసుకునే గుణం కాదు. 141వ కీర్తన 5వ వచనం చూడమా? 141వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుటకు ఉపకారం. చూసారా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. పెద్దలు, నీతిమంతులు, దేవుని దాసులు సరి చేస్తున్నప్పుడు సరి చేయించబడాలి. అది ఇక్కడ ఏమంటున్నాడు? నాకు ఉపకారము, నాకు తైలాభిషేకం. నమ్మకస్తులు వారు ఎప్పుడు కూడా వారి తప్పు ఎవరైనా మనుషులు తప్పు చేస్తారు. ఒకసారి తెలియక చేస్తారు, ఒకసారి తెలిసి చేస్తారు. తెలియక చేసే పొరపాటు జరిగినప్పుడు ఎవరైనా వేరెత్తి చూపినప్పుడు దాన్ని సరి చేసుకునే గుణం ఉండాలి. అంతేగాని నా తప్పు ఎంత నువ్వెవడు అని ఎదురు తిరిగే మనస్తత్వం ఉంటే వాళ్ళెవరు కూడా నమ్మకస్తులు కాదు. చూడండి, సామెతల గ్రంథం 19:9 సామెతల గ్రంథంలో, సామెతలు 9:9. జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం పొందును, నీతి గలవానికి బోధ చేయగా. అవునా? జ్ఞానవంతులకు చెప్తే అంటే జ్ఞానవంతులు ఎప్పుడు ఏం చేస్తారు? వారిని ఎవరైనా ఏమైనా చెప్తే సరి చేసుకుంటారు. నిన్నటి దినాన్న నేను మన పెద్దలు జాన్ థామస్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు నేను అడిగాను, పెద్దలు మీరు వస్తున్నారు, ఎప్పుడు కూడా మీరు మాకు వాక్యంలో నడిపించి
చేశారు. ఇప్పుడు మీ వయసు రీత్యా మీరు ఏం చెప్పారంటే నేను మరి ఇంకా చెప్పలేను, నువ్వే చెప్పు అని చెప్పన్నారు. నేను మీ ఎదురు ధైర్యం చేసి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ నా ప్రజెంటేషన్లో కానీ నేను చెప్పే వాటిలో కానీ ఏవైనా నేను పొరపాటు చేస్తున్నానా మీరు నాకు సరిచేసి చెప్పండి అని చెప్పి నేను వాళ్ళని అడిగినప్పుడు నిన్న అక్కంటారు, బాబు ఏమైనా తప్పు ఉంటే మేము వెంటనే చెప్తాం, మీరే మొహమాట పడద్దు, మీరు చాలా చక్కగా చెప్తున్నారు, ఏ ప్రాబ్లం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనం పెద్దల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మనం సరి చేసుకునేకి సిద్ధపడాలి, సరి చేసుకునే గుణం రావాలి. జాన్ థామస్ గారు ఏమంటున్నారంటే, అదే నువ్వు చెప్తున్న మాటలు వాక్యాల్ని నేను నోట్స్ రాసుకుంటున్నాను తెలుసా అన్నారు. అంటే ధన్యవాదాలు, మీరు నోట్స్ రాసుకోవడం ఏంటి అంటే, లేదు నువ్వు బాగా చెప్తున్నావు పర్వాలేదు, ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే లోటు ఉంటే మేము చెప్తాం, ఏం కంగారు పడదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ రీతిగా మనం సరి చేసుకునే ఆ గుణం కలిగి ఉన్నప్పుడు అది నమ్మకమైన వారి యొక్క లక్షణాల్లో ఒక లక్ష్యం. జ్ఞానము గల వారికి ఉపదేశం చేయగా వారు జ్ఞానం మరింత పొందుతారు. కాబట్టి నమ్మకస్తులకి ఇది ఒక లక్షణం ఉండాలి. ఇక తర్వాత లక్షణం, 7వ లక్షణం వివేచన లక్షణం, డిసర్నింగ్ స్పిరిట్ అంటారు. ఏది మంచి ఏది చెడు వివేచించే గుణం ఉండాలి. అన్నిటినీ ఒకే తల దీనికి కట్టేయకూడదు, అవునా కదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు ఒకసారి చూడగలరా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు ఏం చెప్పబడుతుంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులను కావాలని ప్రార్థిస్తున్నాను అనే మాట రాయబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ప్రేమ తెలివి శ్రేష్టమైన వాటిని వివేచింపాలి. ఏది శ్రేష్టమైంది, ఏది ఉత్తమమైంది, ఏది మంచిది కాదు, ఏది చెడ్డది, ఏది చెడు కార్యం వివేచన చేసి దాని ప్రకారం మన జీవన విధానాన్ని మలుచుకుంటే నమ్మకమైన వారిలో ఇదొక లక్షణం. 7 లక్షణాలు చెప్పాను, చాలా ఉన్నాయి, ఇంకా చాలు అంది. ఓకే, సరిపెట్టారు. అయితే నేను మరొకటి చెప్పేసి ముగిస్తాను. ఓకే, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అన్నీ చెప్పి అది చెప్పకపోతే బాగోదు. మా బ్రాహ్మణ కుటుంబంలో భోజనం అంతా పెట్టిన తర్వాత తాంబూలం ఇవ్వకపోతే అది లోటే. అదే తాంబూలం, కిల్లి అంటారు, కిల్లి కాదు తాంబూలం. అలాగే ఈ చివరి మాట చెప్పకపోతే ఇది సంతృప్తి ఉండదు. సంతృప్తి లేని భోజనం ఎలాగైపోతుందో అలాగైపోతుంది. ఏమిటంటే, ఎవరైతే నమ్మకస్తులో వారు బాధ్యత కలిగి ఉంటారో, బాధ్యత లేని వాడు నమ్మకస్తులు కానే కారు. కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఇది దేవుడు నాకు అప్పగించిన పని అని ఏ పనైనా బాధ్యతతో చేయగలిగిన వాళ్ళు నమ్మకస్తులు. చెప్పారు కదా అని వ్యక్తికి చేసేసి ఊరుకున్న వాళ్ళు బాధ్యత గల వాడు కాదు. 10 సార్లు చెబితే చేసేవాడు బాధ్యత గల వాడు కాదు. ఒక పని చెప్తే ఇంకా దీంతో ఇంకేం చేయాలి, ఇంకా యజమాని నేను ఏ విధంగా మెప్పించాలి అనే బాధ్యతతో పనిచేసేవాడు దేవుడు మెచ్చుకుంటాడు. అది ఆ లక్షణం. చూడండి, కీర్తన గ్రంథం 28:13
కీర్తన గ్రంథము 28:13. లేదు కరెక్టే. అయితే సామెతల గ్రంథం చూడమ్మా, నేను పొరపాటు రాస్తున్నాను. సామెతల్లో 28 ఉంది కదా. బాధ్యత లేని వాళ్ళు ఏం చేస్తారు? అతిక్రమిస్తూ ఉంటారు. అతిక్రమించేవాళ్ళు వాళ్ళు ఏం చేయాలి? అతిక్రమాల్ని దాచిపెడితే సాకులు చెప్పి తప్పించుకునేవాడు బాధ్యత గలవాడు అవుతారు. మొదటి యోహాను 1:9 చూడండి. మొదటి యోహాను 1:9. పది కూడా చదివేమా. మనం పాపము చేయలేదని చెప్పుకొని అట్లా బాధ్యత లేనివాడు ప్రవర్తించే తీరు ఇలా ఉంటుంది. కానీ ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో, నమ్మకంగా ఉండాలనుకుంటున్నారో, నమ్మకస్తులు అని దేవుని దృష్టికి చూపించబడాలనుకుంటారో వారు బాధ్యతని పెట్టుకోవాలి. ఎందుకంటే నీకు ఇచ్చిన పని ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుడి దృష్టికి అంగీకారయోగ్యంగా మనం పని చేయాలి. అంతే తప్ప ఉదయ్ కుమార్ చెప్పాడు, పాస్టర్ గారు చెప్పారు, లేదంటే ఎవరో చెప్పారు ఈ పని చేద్దాంలే, నేను ఎందుకు చెయ్యాలి, లేదంటే వ్యక్తికి చేసి పడేసి ఇలా చేస్తే అది బాధ్యత అనిపించుకో. నమ్మకంగా దేవుడు ఉండాలని చెప్పి నమ్మకస్తుల గురించి వెతుకుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఆయన దృష్టిలో నువ్వు పడతావా? ఆయన దృష్టిలో నువ్వు పడతావా? పడాలి అంటే ఈ గుణ లక్షణాలని మనం అలవరుచుకుంటే మనం ఆయన దృష్టిలో ఆ కనికరం పొందుతాం. మనం కూడా నమ్మకస్తులుగా ఉంటాం. ఎందుకంటే ఆయన చెప్పినాడు, యథార్థవంతులు కనబడుతున్నారు కానీ నమ్మకస్తులు ఎవరు కూడా దొరకట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఈ గుణాలు మనలోని తక్కువయ్యి మనం దేవుని దృష్టికి ఆకర్షింపబడలేకపోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, సమయం కొద్దిగా ఉంది. ఆయన రాకడా నేడో రేపో. ఈ మరుక్షణమే వస్తే, మరో గంటలో నీ ప్రాణం పోతే నువ్వు సరి చేసుకునే అవకాశం లేదుగా. ఈ సమయం తిరిగి రాదుగా. కాబట్టి సమయం ఉండగానే దేవుడు మాట్లాడుతున్నప్పుడే, దేవుడు దొరుకు కాలంలోనే ఆయన వెతుకుడి. మనతో చెప్తున్నాడు దేవుడు, నా దృష్టికి ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో నేను వారిని మెండుగా ఎలాగా దీవెనలు కావాలి. నమ్మకంగా ఉండకూడదు అనుకుంటే కుదరదు. కుదురుతుందా? నువ్వు చేస్తే నీకు ప్రతిఫలం. కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే అధికమైన మేలు. కొంచెంలోనే నమ్మకంగా ఉందాం. మనకు అప్పగించిన పని ఏదైనా నమ్మకంగా చేద్దాం. ఇటు మనుషుల నమ్మకని, అది దేవుడి నమ్మకని మనం పొందుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒకవేళ నీకు సాధ్యం కాకపోతే నీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుని అడుగు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయంతో ఈ యొక్క గుణ లక్షణాన్ని మనం అలవర్చుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా